ఇప్పుడు మనం మా సొంత ఊర్లో ఉన్నాం మేము. ఈ మన ముంజుగాలు కోసుకుంటున్నాం, తాటి ముంజులు. ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో ఈ డజన్ వచ్చి 100 రూపాయలు 120 రూపాయలు అలాగ అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉచితంగా లభించే మన తాటి చెట్లు. అది చూడండి, ఇప్పుడు మా బంధువుల అబ్బాయి పైకి ఎక్కాడు కోయడానికి, అవి కోస్తున్నాడు. ఈ తాటి ముంజులు సమ్మర్లో వస్తాయి. ఈ తాటి ముంజులు తింటే చాలా సలవా. ఆ గెల పట్టుకొచ్చి ఈ గెలట్టుకొని, ఇవే మన తాటి ముంజులు. ఇవి ఆర్గానిక్ ఫుడ్. ఈ ఎరువులు కొట్టో మందులు కొట్టో పని కాదు ముంజులు. మనం ఎప్పుడైనా ఇలాగా సమ్మర్ సెలవులకు వచ్చినప్పుడు మన పల్లెటూరులో దొరికాయి ముంజులు, మామిడి పళ్ళు, ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి. మనం ఇవి కోసుకొని తింటూ మాట్లాడదాం. రెండు అక్కడికి వెళ్ళిపోదాం మంచి ప్లేస్కి. స్వచ్ఛమైన పల్లెటూరులో స్వచ్ఛమైన ముంజులు, తాటి ముంజులు. కాయలు మనమే కోసుకుంటున్నాం. అమ్మోయ్, పెట్టు. చూస్తున్నారు కదా ముంజుగా మనం కోసం. ఇది ముంజు కాయ అంటారు. ఇది పక్కన పెడదాం, ఇంకోటి కోద్దాం. ఈ కొడవలతో కోసినప్పుడు చాలా జాగ్రత్తగా కోయాలి. ఈ ఎంత చిన్నకాయనే ముదిరిపోయింది. దీన్ని పక్కన పెడదాం. ఇది తిన్నామంటే ఇక్కడి నుంచి వెళ్ళక్కర్లేదు. ఇంకా ఈ లేతకాయ కోద్దాం. ఇది లేతకాయ మొత్తం తెగిపోయింది సగం. ముందు లేదా అనాలి. టేస్ట్ అవుతే అదిరిపోయింది. ఇగో చూస్తున్నారు కదా మన ముంజకాయలు. మన అచ్చమైన పల్లెటూరులో స్వచ్ఛమైన ముంజులు. మన సరదాగా ఇప్పుడు మన పిల్లలతో పాటు మన చేలోకి వచ్చాము. ఇప్పుడు ఈ కనపడి తోటలన్నీ, ఈ పొలం అంతా మందే. మందే అంటే మా గ్రామ ప్రజలదే. మరి ఏ చెట్టు కోసుకున్నా ఎవరేం అసలు ఇక్కడ అబ్జెక్షన్ చేయరు. మనం ముంజులంటే కొన్నే కోసుకున్నాం, కొంచెం తింటాం కదా అని. దాన్ని ఊగుతుంది కానీ రా. మన హైదరాబాద్లో ఈ కాయ కొనాలంటే
మినిమం 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది అక్కడ. ఇక్కడ చూడండి, అక్కడ మొత్తం ఈ తాడి చెట్లన్నీ మనయే. ఎన్ని చెట్లు ఉన్నాయో ఇక్కడ. ఈ ముంజులే కాకుండా స్వచ్ఛమైన కళ్ళు కూడా దొరికిద్ది. కళ్ళు మనం తాగమనుకోండి. ఇంకో వస్తున్నాడు మా పవన్ వస్తున్నాడు. ధర పవన్ ఇంకో ముంజు అటు తింటండి. తీయండి, టేస్ట్ ఎలా ఉంది చెప్పరా. ఇంకో చూడండి, మా విద్యు గారు తింటున్నాడు. ఓ 2 కాయలు తిన్నా. 3 దొంగ ఏదో 1 2 3 4 6 కాయలు తినేసాడు. మొత్తం ఇవన్నీ గెల్లన్నీ ఆడే తినేస్తాడు. ముంజులు తినేసి ఎలా అయిపోయాడు చూడండి. మొత్తం కలర్ వస్తాడు ఎర్రగానే. మళ్ళీ టీషర్ట్ చూసారా, ఆర్మీ. అది తినడానికే సెవెంట్లకి ఎక్కేస్తున్నాడు. ఎలా ఉందిరా ముంజు? ఈ ముంజులు ఏంటంటే ఇక్కడ సమ్మర్లో ఇప్పుడు ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. ఈ రోజంటే కూల్గా ఉంది, కానీ ఈ వేడికి ఒళ్ళంతా పేలిపోతుంది. ఈ పేలిపోతే ఏం చేస్తారంటే ఈ ముంజులు రాసుకుంటారు మామూలుగా చల్లదనానికి. ఈ తగ్గడానికి ఏంటంటే పేలిపోయింది ఎక్కడానికి. ఎన్నికాయలు అనేది తినేచ్చువి. ఇన్ని లేతకాయలే కదా. ఇక్కడ తినేటోళ్ళు ఏంటంటే ఒలుచుకునేది అంటారు, కానీ ముంజులాగా తినాలి. ఇంకా మా ఊరు తింటున్నాడు చూడండి, ముంజు అలా తినాలి. తింటా అంతే. ఈ బొట్టన వేలు అందులో పెట్టేసి ఒకసారి 1 గంటలు వేస్తున్నాడు. ముందు అలా తినాలి. ఈ బొట్టన వేలు లోన పెట్టాలి, దాని పైకి లేపాలి. చూడండి, అలాంటి పిల్లలే సరదాగా తినగలరు ఇవి. అంటే ఆ వయసులో మేము కూడా చెట్లు ఎక్కి తిన్నాయే. ఇప్పుడంటే మనం చెట్లు ఎక్కలేం, కానీ ఇప్పుడైనా మన ఊరు ఇది మనం వేరే పని మీద వచ్చాం, సరదా ఊరు వచ్చాం కదా అని చెప్పేసి ఈ పిల్లలతో ముంజులు కొట్టించుకొని ఈ పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ముంజులు తింటున్నాం. సిటీ కల్చర్ వేరు, మన పల్లెటూరు కల్చర్ వేరు. సిటీలో ఏదైనా కొనుక్కొని తినవలసిందే, ఏది ఫ్రీగా రాదు అక్కడ. ఇక్కడ తిందామంటే అన్నీ ఫ్రీగానే ఉన్నాయి, కానీ తినలేని ఏజ్ పెరిగి కొలిది ఏది తినలేం మనం. ఇప్పుడు ఈ టైంలో వస్తే ముంజులు వస్తాయి, ఇంకొక నెలపోతే మళ్ళీ అన్నీ కూడా తాటిపళ్ళు కింద తయారవుతాయి. ఈ తాటిపళ్ళతో ఇప్పుడు తాటిపళ్ళు తయారవుతాయి. తాటిపళ్ళ నుంచి మన రైతులు ఉన్నారు కదండి, వీళ్ళందరూ కూడా మన తేగలే వేస్తారు ఇవి. ఇప్పుడు మరి చూపిస్తున్నాం కదా, ఇప్పుడు ప్రస్తుతానికి అవుతుంది తాటి ముంజు. కొన్ని రోజులు పోతే ఇదే తాటికాయ నుంచి తేగలు వస్తాయి. మళ్ళీ ఆ తేగలు వచ్చిన తర్వాత ఆ తేగ నుంచే బురగుంజి వస్తుంది. తేగలు వస్తాయి, బురగుంజి వస్తుంది. మళ్ళీ అదే ఈ తాటి పేసారి నుంచి తాటి తాండ్ర వస్తుంది. తాటి తాండ్ర కాకుండా మళ్ళీ తాటి గారెలు, తాటి బూర్లు ఇంకా చాలా చేసుకుంటారు. ఇవి అంటే మన ఇక్కడ ఉంటే మన నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ మనం ఉన్నప్పుడు ఈ వర్షాలు పడే టైంలో అయితే ఈ మనం పొలాల్లోకి వెళ్ళి ఇది రాలిపోయినప్పుడు తెచ్చుకున్న తర్వాత ఆ పేసిని తీసి కిస్ మంది అంటాడు. ఉజ్జిగాడు కిస్ మంది అంటాడు. ఇది కోసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కోయకపోతే బొట్టన వెళ్ళి వేసిపోద్ది ఇక్కడ. ఒక బొట్టన వేలు ఉంటే ఏకలవిడి అంటారా?